హలో ఎవ్రీవన్. సో మన ఈ వీడియోలో తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాల్సిన రెఫరెన్స్ బుక్స్ ఏంటి. సో బోత్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్, పేపర్ 2 ఫార్మసీ సబ్జెక్ట్ 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. ఓకే, సో పేపర్ 1 చూద్దాం. జనరల్ స్టడీస్కి ఏ బుక్ ఫాలో చేయాలని. జనరల్ స్టడీస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది, బట్ నేను ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న ఒక బుక్ ఉంది, అన్ని ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది. సో ఆ బుక్ నేమ్ ఏంటంటే హైటెక్ విజయ రహస్యం బై పద్మనాభం అనేది ఒక రెడ్ కలర్ బుక్ ఉంటుంది. సో అది మీకు మామూలుగా ఎక్కడైనా బుక్ స్టాల్స్ దొరుకుతుంది, ఆన్లైన్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో అందులో మీరు తెలంగాణ వర్షన్ తీసుకోండి, ఆంధ్ర వర్షన్ కూడా ఉంటుంది. అది కాకుండా తెలంగాణ వర్షన్ తీసుకుంటే అందులో మీకు జాగ్రఫీ, పాలిటీ, కంప్లీట్గా ఎకనామిక్స్ సంబంధించినవి, జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, ఓకే, సో హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఎక్సెట్రా అన్నీ కూడా ఆల్మోస్ట్ బేసిక్ లెవెల్లో కవర్ అవుతుంది. సో మీకు ఆల్మోస్ట్ చదవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది మామూలు ఇండివిజువల్ బుక్స్ చదివితే కొద్దిగా కష్టం, అండర్స్టాండ్ చేసుకోలేరు. ఓకే, బట్ జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎగ్జామ్లో టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా అయితే జనరల్ స్టడీస్. సో దాన్ని ఎవరైతే బాగా చదువుతారో యాక్చువల్ వాళ్ళకే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సో జనరల్ స్టడీస్కి ఇది హైటెక్ విజయ రహస్యం బై పద్మనాభం అనే బుక్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్కి మీరు కరెంట్ అఫైర్స్ జనరల్స్ కానీ ఏదైనా, లేదంటే ఎవ్రీడే బుక్స్ చదివి, న్యూస్ పేపర్స్ చదివి మీరు మామూలుగా మీరు నోట్ చేసుకుంటే న్యూస్ సరిపోతుంది, అలా కూడా సరిపోతుంది. లేదంటే ఏదైనా మంత్లీ కరెంట్ అఫైర్స్ జర్నల్స్ ఉంటాయి, అవైనా కూడా మీరు చదువుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ జనరల్ స్టడీస్. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను ప్రతి ఎవ్రీ సండే జనరల్ స్టడీస్లో ఉండే జాగ్రఫీ కానీ, పాలిటీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, లైక్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, సో ఇవన్నీ ఎలా చదవాలి అనేది నేను ఒకసారి మీకు ప్రతి ఎవ్రీ వీక్ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూడండి. సో సబ్జెక్ట్ మన పేపర్ 2 ఫార్మసీ. సో బీఫార్మసీ లెవెల్లో ఉంటుంది, డిగ్రీ లెవెల్లో. ఓకే, సో 150 క్వశ్చన్స్ 300 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే, సో ఫస్ట్ చూడండి, నేను హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ని ఆల్రెడీ బేస్డ్ ఆన్ 23 క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏవి అనేది మీకు ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. సో అందులో టాప్ 4 అంటే మనకు ఫార్మాస్యూటిక్స్, హ్యూమన్ అనాటమీ, ఫార్మకాలజీ, దెన్ ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఈ 4 సబ్జెక్ట్ నుంచే మనకు అరౌండ్ 150 క్వశ్చన్స్లో 115 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 4 అనేది హై వెయిటేజ్ సబ్జెక్ట్స్. సో కాబట్టి ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం. సో లాస్ట్లో ఈ వీడియోలో మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఏ రెఫరెన్స్ బుక్స్ ఫాలో చేయాలి అని చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఫార్మాస్యూటిక్స్. సో ఫార్మాస్యూటిక్స్ అండ్ డిస్పెన్సింగ్ ఫార్మసీలో సో మనకి అరౌండ్ 37 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. ఓకే, సో అందులో సో మేజర్గా మనం ఫాలో అవ్వాల్సిన బుక్స్ 2 ఉన్నాయి. సో మనం మామూలుగా రీసెంట్గా మీరు ఫార్మసిస్ట్ ప్రిపేర్ అయిన ఫార్మాస్యూటిక్స్ బై ఆర్ఎం మెహతా ఉంది కదా, సో ఆ బుక్స్ ఫాలో చేయాలి. నెక్స్ట్ డిస్పెన్సింగ్ ఫార్ ఫార్మసీ స్టూడెంట్స్ అని ఒకటి ఉంది. సో అది బై కూపర్ అండ్ గన్. సో ఈ బుక్ కూడా కొన్ని టాపిక్స్ని కవర్ చేస్తుంది. ఓకే, సో నేను చెప్తాను. ఫార్మాస్యూటిక్స్లో మనకి సిలబస్లో, సో మీకు సిలబస్లో క్లమ్సీగా ఉందని నేను సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేశాను. ఆ పీడిఎఫ్ని మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్లో షేర్ చేస్తాను. ఓకే, సో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో డిఏ సంబంధించిన డౌట్స్ కానీ మనం డిస్కషన్ కానీ చేయొచ్చు. ఆ గ్రూప్లోనే మీకు ఈ పీడిఎఫ్ కూడా సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేశాను సిలబస్ని, అందులో మీకు పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఫార్మాస్యూటిక్స్లో మీకు ఆర్ఎం మెహతా నుంచి ఏ టాపిక్ చదువుకోవాలంటే ఫార్మకోపియాస్ అంటే మీకు కొద్దిగా ఆన్లైన్లో కూడా చూసుకోవాల్సి వస్తుంది ఫార్మకోపియాస్. ఓకే, ఆన్లైన్లో కన్సర్న్డ్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే వీలైనంతవరకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ ఆర్ఎం మెహతాలో చదవండి. పోసాలజీ కూడా ఆర్ఎం మెహతాలో చదవండి, బాగుంటుంది. విత్ ఎగ్జాంపుల్స్, క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. ప్లస్ నేను కూడా అన్నిటి మీద మీకు పోసాలజీ మీద, ప్రిస్క్రిప్షన్ మీద వీడియో చేశాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టుగా నేను మీకు పోసాలజీ, క్యాలిక్యులేషన్స్ అన్నీ చెప్పాను కంప్లీట్గా. ఒకసారి ఐసోటానిక్ సొల్యూషన్, ప్రూఫ్ స్పిరిట్, డిస్ప్లేస్మెంట్, ఆల్కహాలిక్ డైల్యూషన్స్ ఎక్సెట్రా అన్నీ. ఓకే, సో వీటికి ఎంతవరకు ఆర్ఎం మెహతా ఫాలో అవ్వండి. నెక్స్ట్ కూపర్ అండ్ గన్స్లో మీరు కొన్ని ప్రిపేర్ అవ్వాల్సినవి లైక్ ఆప్థాల్మిక్ ప్రిపరేషన్స్, ఇన్కంపాటబిలిటీస్, సర్జికల్ ప్రొడక్ట్స్, స్టెరిలైజేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా కూపర్ అండ్ గన్స్లో చదవండి. ఇంకేదైనా స్టిల్ మిస్ అయితే కొన్ని ఆన్లైన్లో చూసుకోవాలి, లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్లో ఏదైనా అడిగితే నేను వెరిఫై చేసి మీకు ఆ కన్సర్న్ టాపిక్కి మంచి మెటీరియల్ ఏదని చూస్తాను. ఓకే, ఎందుకంటే అన్ని టాపిక్స్ ఒకే బుక్లో అయితే కవర్ అవ్వవు, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ మెజారిటీ కవర్ అయ్యే బుక్ని మనం తీసుకోవాలి. రిమైనింగ్వి కొద్దిగా ఆన్లైన్స్ అని రిసోర్సెస్ కానీ
ఇలా చూసుకోవాలి. సో ఈ బుక్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. లేదంటే మీరు కోటిలో అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి, అక్కడ కూడా మీకు దొరుకుతాయి నేను చెప్పే ఆథర్స్ అన్నీ కూడా. సో ఫార్మాస్యూటిక్స్కి ఆర్ఎం మెహతా అండ్ కూపర్ అండ్ గన్స్ రెండింటిని యూస్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో మనకు అరౌండ్ 25 క్వశ్చన్స్ దాకా వచ్చాయి లాస్ట్ టైం, అంటే 50 మార్క్స్. సో హ్యూమన్ అనాటమీలో మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అటనామిక్ నర్వస్ సిస్టమ్, ఈ 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, వీటికి మనం మామూలుగా హ్యూమన్ అనాటమీ బై టార్టోరా అనే ఒక బుక్ వస్తుంది, సో అదైనా యూజ్ చేయండి, బాగుంటుంది. ఓకే, లేకపోతే రాస్ అండ్ విల్సన్, హ్యూమన్ అనాటమీ బై రాస్ అండ్ విల్సన్, ఇది కూడా బాగుంటుంది. దీని రెండిట్లో ఏదో ఒక బుక్ని ఫాలో అవ్వండి చాలు, ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది, వేరే బుక్ ఇంకా అవసరం లేదు నాకు తెలిసి. నెక్స్ట్ ఫార్మకాలజీ నుంచి మనకు అరౌండ్ 29 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. ఓకే, సో ఫార్మకాలజీలో మీకు సిలబస్లో ఉన్నది జిఐటి డ్రగ్స్ ఉంది, కార్డియోవాస్కులర్ సిస్టమ్ డ్రగ్స్ ఉంది, నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఏఎన్ఎస్ డ్రగ్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఉన్నాయి, యాంటీ టీబీ, యాంటీ లెప్రసీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, నెక్స్ట్ యాంటీ ప్రోటోజోవల్, దెన్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసే ఒక బుక్ ఏమంటే మీరు జనరల్గా ఎక్కువ యూజ్ చేసేది మీరు కేడి త్రిపాఠి యూజ్ చేస్తారు, అందులో అది బాగుంటుంది కేడి త్రిపాఠి. ఓకే, క్లాసిఫికేషన్ బాగుంటుంది, అందులో చదవండి. బట్ అందులో ఏమంటే ఫిజియాలజీ, ఒక డిసీజ్ సంబంధించిన ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు, సో కొద్ది క్లమ్సీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ చదివి ఉంటే అదే చదవండి, నో ప్రాబ్లం. ఒకవేళ లేదనుకోండి, ఇంకొంచెం రెఫరెన్స్ చేయాలి, ఎక్కడైనా మనకి ఏ టాపిక్ అయినా క్లారిటీ లేదంటే, సో అక్కడ ర్యాంగ్ అండ్ డేల్, ఫార్మకాలజీ బై ర్యాంగ్ అండ్ డేల్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే, సో అది మీకు ఆన్లైన్లో దొరకచ్చు, లేదా సెకండ్ హ్యాండ్ బుక్ అయినా తీసుకోండి. ఓకే, సో అందులో కూడా చాలా కాన్సెప్ట్స్ బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఫార్మకాలజీకి ఆ 2 బుక్స్ యూజ్ చేయండి, కేడి త్రిపాఠి అండ్ ర్యాంగ్ అండ్ డేల్. ఓకే, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ హై వెయిటేజ్, 24 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం, అంటే 48 మార్క్స్. ఓకే, సో మీకు మేజర్గా ఇచ్చింది ఏమంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ డిఎన్సి యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ ఇచ్చారు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ మెడికల్ డివైజెస్. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక మామూలుగా మనం బిఎం మిథాల్ బుక్ ఇంతకుముందు ఫాలో అయ్యాం ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్కి, బట్ ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అనేది కొద్దిగా డెప్త్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఆ బుక్ మోస్ట్లీ సరిపోకపోవచ్చు అందులో. సో ఈ బెటర్ ఏం చేస్తారంటే మీరు లైక్ ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది కదా, ఒరిజినల్ యాక్ట్నే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ డిఎన్సి యాక్ట్ కూడా ఒరిజినల్ దాన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో చదువుకోవడం బెటర్, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. ఒక నోట్స్ కూడా మీరు వెళ్తే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో జూరిస్ప్రుడెన్స్కి అయితే మాత్రం మీరు వెళ్ళేంతవరకు ఆన్లైన్లోనే మీరు డిపెండ్ అవ్వాలి, కన్సర్న్ వెబ్సైట్లో చూసుకోండి. సిడిఎస్సి మామూలుగా కొట్టినా కూడా మనం ఆన్లైన్ సెర్చ్ చేస్తే డిఎన్సి యాక్ట్ అంటే పీడిఎఫ్ వచ్చేస్తుంది, ఎన్డీపీఎస్ యాక్ట్ పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, సో దాన్ని క్లియర్గా చదువుకోవాలి, లేకుంటే మనకి కవర్ అవ్వదు, మామూలు బుక్ అయితే కవర్ అవ్వదు. ఓకే, ఇవి మేజర్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ మైనర్ చిన్న అంటే తక్కువ వెయిటేజ్ ఉన్నాయి. ఫార్మకాగ్నసీ కామన్ అందరికీ తెలిసిందే, సిక్ ఒకటే బెస్ట్ బుక్, అది ఫాలో అవ్వండి. బయోకెమిస్ట్రీలో మీకు ఒకటి ఉంది సిలబస్లో ఒక టాపిక్, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఓకే, సో దీనికి మనము బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ వస్తుంది, బుక్ కొనాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో అది మోస్ట్లీ ఒకవేళ నేను వాట్సాప్ మీకు షేర్ చేస్తాను, మీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు కదా, ఒక టాపిక్ కాబట్టి మేబీ అది ఎక్కడైనా ఒకటి సెర్చ్ చేసి నేను దాన్ని స్కాన్ చేసి మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్. సో హెల్త్ ఎడ్యుకేషన్లో మోస్ట్లీ కమ్యూనికబుల్ డిసీజ్ ఇచ్చారు, ఫస్ట్ ఎయిడ్ గురించి ఇచ్చారు. మీరు ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే సరిపోతుంది. ఓకే, సో అది ఎన్ మురుగేష్ అనే బుక్, లేదంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ప్రిపేర్ అయ్యిందే సరిపోతుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీకి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, దీనికి కూడా మామూలుగా మనకి చిన్న టాపిక్స్ ఇచ్చారు, ఆన్లైన్లో అయినా చూసుకోవచ్చు. బయోటెక్నాలజీ బై అది కూడా యు సత్యనారాయణ అయితే ఇంకొక బుక్ ఉంది, అది కూడా బాగుంటుంది, సింపుల్గా ఆన్లైన్లో అయినా సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ హాస్పిటల్ ఫార్మసీ, మైక్రోబయాలజీ నుంచి కూడా కొన్ని ఉన్నాయి, బట్ దీనికి పర్టికులర్ బుక్ అనేది నాకు పర్టికులర్ బుక్లో ఈ టాపిక్స్ ఎక్కడ కవర్ అయ్యేట్లు ప్రాపర్గా కనిపించలేదు. ఓకే, సో దాని గురించి నేను మళ్ళీ ఇంకొకసారి చూసి మంచి బుక్ లేదంటే ఏదో ఇక్కడ ఆన్లైన్లో మెటీరియల్ దొరుకుతుంది నేను సెర్చ్ చేసి చెప్తాను. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ మనం ఎలా ఫాలో అవ్వాలని. సో ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం వీక్ అంతా సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీడే. వీకెండ్లో అంటే సండేలో జనరల్ స్టడీస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది టాపిక్ సబ్జెక్ట్ వైజ్, జనరల్ జాగ్రఫీ,
క్వాలిటీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్ గురించి. ఓకే. సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకొన్ని ఫార్మసీ రిలేటెడ్గా ఉండే కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.